సో వాళ్ళు ఏవైతే చేశారో వాటిని రికార్డ్ చేశారు, ఇప్పుడు దాని మీద చూపిస్తారు. సో చాలా మంది మీద. సో ఇప్పుడు రెడ్ బుక్ అంశం కేవలం ఎక్కడే కాదు, మొత్తం ఢిల్లీ మొత్తం. ఆ రోజు ఏమన్నారు, రెడ్ బుక్ లేదు ఏమీ లేదు అనే యాంగిల్స్. ఇప్పుడు రెడ్ బుక్ వల్ల ఏమవుతుందంటే మొత్తం వైసీపీ పార్టీకి చాలా క్రిటికల్ పొజిషన్ అయింది. సో కేంద్రంలో కూడా ఈ అంశం రెడ్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేశారు, మీకు గుర్తుందో లేదు. అప్పుడు ఈ రెడ్ బుక్ ఆగింది, లేకపోతే అప్పుడే దీన్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏమన్నా అంటే బ్లూ బుక్ తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా ఒకవేళ 2029 వస్తే మేము బ్లూ బుక్ తీసుకొస్తాం. కేవలం ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే రాజకీయాల కక్ష సాధింపుల కోసం కాదు, ప్రజల కోసం. మీరు వస్తే ఈ ప్రభుత్వాన్ని వేధించడం, వాళ్ళు వస్తే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని వేధించడం, ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కాదు. సో ఓకే సార్, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రయోజనం లేదని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే కొన్ని పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు, అసలు ఏమి తీసుకురాకుండా వాళ్ళు రారు. సో మన చెప్పిన విషయంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా సుమారుగా 26,000 కోట్లు ఇప్పుడు ప్రెజెంట్ తీసుకొచ్చారు. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా నైట్ వర్క్, అంటే పూర్తిగా 24 hours హైదరాబాద్ మొత్తం నడిచేలా కూడా ప్రణాళిక చేస్తాం. సో ప్రతి ఇయర్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఒక మీటింగ్ అరేంజ్ చేసాం, ఏదైతే మన పెట్టుబడుల కోసం. ఇది ఒక అంశం. సో దావోస్ పెట్టుబడులు అంత దూరం వెళ్ళి కేవలం ఖాళీగా వస్తే ప్రజలేమో అంత అమాయకులు కాదు కదా. వాళ్ళు ఖాళీగా వచ్చారనుకో, నిజంగా శిఖర్ చేసి వచ్చారు, ప్రజలు ఊరుకోకుండా ఉంటారా? వైసీపీ పార్టీలో కొంతమంది ఊరుకోకపోయినా సరే మిగతా వాళ్ళు ఎవరు అసలు ప్రశ్నించే వాళ్ళే లేరు సమాజంలో. సో అలాంటి వాతావరణం ఉండదు. కాకపోతే ఎక్కువ టైం ఈసారి ఉన్నారు, గతం కంటే దావోస్ పేటలో ఎక్కువ శాతం అక్కడ స్పెండ్ చేయడం వల్ల అలాగే. అంతకు ముందు కూడా లోకేష్ గారు బయట ఎక్కువగా ఉంటున్నారు అన్న యాంగిల్లోనే ఇది ఈ పార్టీకి కారణం. ఓకే సార్, ఇప్పుడు కూడా కళాఖండగా 29కి వస్తామని అంటున్నారు, వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే? అది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం. ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేయాలని జనసేన పార్టీ ప్రారంభిస్తుంది, జనసేన టీడీపీని చేయాలని వైసీపీ పార్టీ ప్రారంభిస్తుంది. మీకు అర్థమైందా? వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చేయాలని జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది.